మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షపై కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీరు పట్ల బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఎంపీ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహావేశాలతో మండిపడ్డారు. ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఎంపీ ఈటల రాజేందర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిన్న కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసనలకు ధీటుగా బీజేపీ నాయకులు స్పందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. మరోసారి ఎంపీ ఈటల రాజేందర్పై బీజేపీపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి రిలే నిరాహార దీక్ష పేరుతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాళీయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు. మీరు ఇలాగే చేసి మా ఎంపీ గారిని విమర్శిస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. మీ ఇల్లును ముట్టడిస్తాము, మీ ఆఫీసును ముట్టడిస్తాము. మీరు ఇలా కూర్చునే బదులు మీరు సీఎం దగ్గర కూర్చుంటే మన టీపీటీ అన్న బకాయిలు వసూలైతే. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ ఎమ్మెల్యే తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. కంటోన్మెంట్ బీజేపీపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీసుకువస్తున్న వ్యతిరేకతను తిప్పికొట్టేలా కంటోన్మెంట్ కాషాయ దళం కదిలి వచ్చింది. పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. 6 గ్యారంటీలు అమలుపరచని కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దోచుకున్న దొంగలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు పిఎన్ శ్రీనివాస్ తో పాటు బీజేపీ నాయకులంతా నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. మీరు ఇలాగే చేసి మా ఎంపీ గారిని విమర్శిస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. మీ ఇల్లును ముట్టడిస్తాము, మీ ఆఫీసును ముట్టడిస్తాము. మీరు ఇలా కూర్చునే బదులు మీరు సీఎం దగ్గర కూర్చుంటే మన టీపీటీ అన్న బకాయిలు వసూలైతే. దాన్ని చిత్తశుద్ధితోని మీరు ఆ పని చేయమని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. మేము ఇక్కడ మహిళా శక్తి ఇక్కడ ఉన్న బీజేపీ శక్తి అన్ని శక్తులు కలిస్తే మిమ్మల్ని ముంచేస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని తెలియజేస్తున్నాం. అయితే ఏదో వాచ్మెన్ కుర్చీ అని చెప్పి మాట్లాడేది. దేశ ప్రధానియే మై ఈ దేశ కా చౌకీదారు అని అంటాడు. మరి ఆయన కంటే పెద్ద వ్యక్తి వారు. కాబట్టి నేనేమంటున్నా అంటే అవగాహన లేకుండా ఈ డిక్టేషన్ బ్యాచ్ ఏదైతే చుట్టుముట్టు ఉంటుందో ఆ డిక్టేషన్ తీసుకొని వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని, విలీనం కావాలన్నా ఎలక్షన్లు కావాలన్నా? విలీనం కావాలంటే మీకు తెలియకపోతే దాని ప్రక్రియ ఏంది, ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోండి, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూర్చోండి. దాని ప్రక్రియ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, లేకపోతే ఆల్రెడీ మొదలు పెట్టినరా, మొదలు పెడితే ఎక్కడ ఆగింది, ఎవరి దగ్గర ఆగింది, మీరు రండి, మేము ఇచ్చేస్తాం. అంతేగాని ఏదో నా నోటికొచ్చింది నేను రోజొక దుకాణం, రోజొక డ్రామా, రోజొక యాక్టింగ్ చేస్తా అంటే ఇదేమైనా యాక్టర్లది కానీ లేకపోతే ఏదైనా డ్రామా స్టేజ్ కాదు. అది మీరు కూర్చుంటున్న స్టేజ్ మీ పర్సనల్ వ్యక్తిగతంగా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజల సమస్యల గురించి కొట్లాడరా నాయనా అంటే రోజు పోయి ఆడ స్టేజ్ మీద కూర్చొని రోజుకు ఒక డ్రామా చేస్తున్నావు. నువ్వు ఎక్కడైతే ఆ స్టేజ్ మీద ఎంతైతే సమయం ఇస్తున్నావో
అదే సమయం రోజు ఒక వార్డుల పబ్లిక్ లో తిరిగితే వాళ్ళ కష్ట నష్టాలు ఏంది, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది వాళ్ళు మీకు తెలియపరిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ గురించి ఏదైతే ప్రతిపాదన ఇచ్చేసిందో దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఓకే అని చెప్పింది. మరి ఆ కార్ఖానా రోడ్డు నుంచి ఎవరైతే నష్టం వాళ్ళ ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకు మీరు ఏదైనా స్పష్టత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఏ భూములు కావాలన్నా ఆ భూములు ఇచ్చేసింది. ఇంకోటి మీరేదో అనుకుంటున్నారు 303 కోట్ల రూపాయలు ఇచ్చిందని. 303 కోట్ల రూపాయలు అవి కేంద్ర ప్రభుత్వం భూములు తీసుకొని 303 కోట్ల రూపాయలు ఇచ్చింది. మీరేమి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? నా ప్రజానీకానికి రవాణా సౌకర్యం ఉండాలి, ఇక్కడ నుంచి తెలంగాణ జిల్లా కరీంనగర్ దాకా నా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దు, రానున్న రోజులలో సాఫీగా పోవాలని చెప్పి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, బుక్ వాల్యూ 10 రూపాయలు ఉంటే మార్కెట్ వాల్యూ 20 రూపాయలు ఉంటుంది భూములది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బుక్ వాల్యూ ఉందో బుక్ వాల్యూ హిసాబ్తోనే మీకు క్యాల్కులేషన్ చేసి ఇచ్చిండ్రు. మరి అటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ మీరు చూసినట్టయితే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ ఏదైతే జాతర జరుగుతుందో ఆ జాతర కూడా 3,87,00,000 రూపాయలతో మన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ద్వారా రోడ్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మీకు అవగాహన లేకపోతే గూగుల్లో చెక్ చేసుకోండి. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం 3,87,00,000 రూపాయల రవాణా సౌకర్యం గురించి మన తెలంగాణ ఏదైతే సమ్మక్క సారలక్క జాతర ఉందో ఆ జాతరకు ప్రజానికానికి ఇబ్బంది కలగొద్దని చెప్పి రోడ్లు వేసింది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే దినమంతా కూడా సరిపోదు. అదే విధంగా ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా నేను చెప్పుకుంటూ పోతే ఈ దినం కూడా సరిపోదు. ఎవరి దుకాణం వాడు పెట్టుకొని కూర్చోడు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వమేమో సారా అమ్ముకొని సర్కారు నడిపించింది. మరి ఈ ప్రభుత్వమేమో బ్రోకర్లను పెట్టుకొని ఈ సర్కారుని నడుపుతున్నారు. ప్రజల సంక్షేమం గురించి ఏదైనా మీకు ఆలోచన ఉందా? ఏ ఒక్క కాంట్రాక్టర్ ఏదైనా పని చేయాలంటే కమిషన్ ఇవ్వాలి. ఏ ఒక్క ప్రజల సంక్షేమం పని గురించి ఏదైనా మంచి పని చేయాలంటే కమిషన్ ఇవ్వాలి. ఇది ఒక కమిషన్ల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, మాతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుదాం, వాళ్ళందరి సమక్షంలో డెసిషన్ తీసుకుందాం. అంతేగాని మీ నోటుకొచ్చినట్టు మా ఎంపీ గారి గురించి మీరు మాట్లాడితే సహించేది లేదు. ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నాం. ఇవాళ మేము మీకు సవాల్ విసురుతున్నాం. 2,000 రూపాయలు గెలిచింది కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేదు. ఈ రోజు మీరు ఎమ్మెల్యే అయినరు అంటే కేవలం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి పుణ్యాన మీరు ఎమ్మెల్యే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పుణ్యాన మీరు ఎమ్మెల్యే అయినరు. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నా కానీ కూడా ఆ 2,000 నోటే పనిచేసింది. మా ఎంపీ గారు అటువంటి వ్యక్తి గారు. వారి యొక్క చిత్తశుద్ధి, వారి యొక్క పనితనం మీకేం తెలుసు? మీ ముఖ్యమంత్రి గారిని పోయి అడగండి. ఈటల రాజేందర్ అంటే కేవలం పేరు కాదు, ఈటల రాజేందర్ అంటే ఒక శక్తి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు నిజంగా ప్రజల సంక్షేమం కావాలి, ప్రజల గురించి పనిచేయాలి, మళ్ళీ మీరు ప్రజల మధ్య ఉండాలి అనుకుంటే ప్రజల సంక్షేమం గురించి రండి. మంచినీళ్ల కొరత ఉంది, మీరు రండి, మేము కూడా వస్తాము. సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడి చేద్దాం. పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ దగ్గరికి పోదాం. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోదాం, సీఎం గారి దగ్గరికి పోదాం. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, కంటోన్మెంట్ ప్రజానికం పోయి అక్కడ ధర్నా చేద్దాం. మరి అదే విధంగా టీపీటీ ఛార్జెస్ రండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర పోదామా, ముఖ్యమంత్రి గారి దగ్గర పోదామా, కంటోన్మెంట్ ప్రజానికాన్ని తీసుకొని పోయి కంటోన్మెంట్ ప్రజల గురించి వారి దగ్గర పోయి మనం ధర్నా చేద్దాం. అంతేగాని మీరు ఇలా టోపీలు పెట్టుకొని స్టేజ్ మీద కూర్చొని దండలు వేసుకొని రోజుకొక ఆడ డ్రామా చేస్తున్నారు. నిన్నదాకా మొన్న ఒకరు అడుగుతున్నారు, అన్న అక్కడ ఏం సంతాప సభ జరుగుతుందంటే, అరే బాబు అది సంతాప సభ కాదు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే తెరపెట్టిన దీక్షణ బాబు, అది సంతాప సభ కాదు అన్న. కాబట్టి
ఖబర్దార్ ఈసారి మీరు పార్టీ పరంగా ఏదైనా మాట్లాడితే మేము పర్వాలేదని ఊరుకున్నాం కానీ మా ఎంపీ గారి గురించి ఇంకొకసారి వ్యక్తిగతంగా అనుచిత వాక్యాలు చేస్తే మీ ఇంటిని ముట్టడిస్తాం, మీ ఇంటి బయట మిమ్మల్ని రానియం, కంటోన్మెంట్ లో విరనీయం. భారతీయ జనతా పార్టీ అంటే ఏమనుకుంటున్నామో మా శక్తి మేము మీకు చూపెడతాం. భారత్ మాతాకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధాలు పతాక స్థాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై చేస్తున్న ఆరోపణలకు ధీటుగా తిప్పికొట్టేలా బీజేపీ సైతం కాంగ్రెస్ పై ఎదురుదాడికి సిద్ధమైంది. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.